గత సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చిన దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా దివ్యాంగులకు నేడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండ్లో మున్సిపల్ చైర్పర్సన్ బోర్ల సుప్రజా మురళి ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి బస్సును నేడు ప్రారంభించారు. 40% నుంచి పైన అంగవైకల్యం ఉన్నవారికి పూర్తి ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చునన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి సబ్సిడీతో కూడిన పాసులను ఇప్పటికే జారీ చేశారన్నారు. అంగవైకల్యం కలిగి ధృవీకరణ పత్రం ఉన్న వికలాంగులు బస్సుల్లో 50% రాయితీతో ప్రయాణించవచ్చునని ఈ సందర్భంగా చైర్పర్సన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఒకటొకటిపో ఆర్టీసీ డిఎం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, పార్టీ నాయకులు ఎంపీ శేషయ్య, మోర్ల మురళి, కోదండరామిరెడ్డి, రామానాయుడు ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. మేడం హ్యాపీ బర్త్డే ఓకే ముందు ఓపండి అన్న, పైకి అయితే వాళ్ళు పడరా రండి, వెనక్కి రండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వికలాంగ శక్తి పథకం కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఆర్టీసీ బస్ మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండగా వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేస్తుంది. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఈ పథకాన్ని మార్చి 18న ఈ రోజున గుంటూరులో బస్టాండ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంద్రధనుస్సు పేరిట 6 పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటి. 2026 ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. 2026 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 2 నెలల్లోనే ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర సప్తగిరి ఎక్స్ప్రెస్, తిరుమల ఘాట్ రోడ్లో తిరిగే ఆల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసుల్లోనూ టికెట్ ఛార్జీలో 50% రాయితీ ఇస్తున్నారు. ఇకపై 0 ఫేర్ టికెట్ జారీ చేస్తారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఉత్తర్వు నేపథ్యంలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగులు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, రిలే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50% రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే
పాస్ వినియోగించుకుంటున్నారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమాన్ని గుంటూరులో స్టార్ట్ చేసిన తర్వాత దివ్యాంగులు స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని చాలా కొంచెం పెద్దగా మాట. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఓన్లీ 7% ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్లీట్ 7% ఆర్టీసీ ఫ్లీట్లోనే ఉన్న సదుపాయాన్ని ఆల్మోస్ట్ 76% వరకు కూడా ఫ్లీట్లో ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే 50% కన్సెషన్ ఉన్న చాలా చోట్ల ఫ్రీ ట్రావెల్ ఇంతకుముందు పల్లె వరకే కన్సెషన్ 50% ఉంటుంది. ఇప్పుడు అప్ టు ఎక్స్ప్రెస్ సర్వీస్ 100% ఫ్రీ ట్రావెల్ కన్సెషన్ వర్తిస్తుంది సార్. దయచేసి దీని అందరూ మేడం ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ఐడెంటిటీ కార్డు కావాలా లేకపోతే ఇప్పుడు వరకు వాళ్ళు పాస్ తీసుకుంటున్నారు కదా సార్. దాని మీద వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్ తీసుకుంటారు అలాగే పాస్ తీసుకుంటే ఫ్రీ ట్రావెల్ చేస్తారు. వాళ్ళ పాస్తోనే ఇది థ్యాంక్ యూ.